విదేశాంగ మంత్రి జయశంకర్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. లండన్ పర్యటనలో ఉన్న జయశంకర్పై ఖలిస్తానీ అనుకూల కార్యకర్త ఒకరు దాడికి ప్రయత్నించాడు. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దుండగుడిని అదుపులోకి తీసుకున్నాయి. లండన్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్పై ఓ దుండగుడు దాడికి ప్రయత్నించాడు. ఏకంగా మంత్రి జయశంకర్ కారు దగ్గరకు తీసుకొచ్చాడు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో ముప్పు తప్పింది. కాగా జయశంకర్పై దాడికి ప్రయత్నించింది ఖలిస్తానీ తీవ్రవాది అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. భద్రతా వైఫల్యమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. కాగా మంత్రి జయశంకర్పై దాడి యత్నాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ప్రజాస్వామ్య యుగంలో దాడి వంటి హింసాత్మక సంఘటనలకు చోటు ఉండకూడదని భారత ప్రభుత్వం పేర్కొంది. జయశంకర్ భద్రతకు సంబంధించి ఆతిథ్య దేశమైన బ్రిటన్ మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. జయశంకర్పై దాడి యత్నానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. లండన్లోని చాటమ్ హౌస్లో జయశంకర్ అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వస్తుండగా దాడి యత్నం జరిగింది. ఆ సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూలురు అక్కడ గుమిగూడారు. భారత మంత్రి జయశంకర్ కారు ఎదురుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖలిస్తానీ అనుకూల జెండాలు ప్రదర్శించారు. ఆ సమయంలో ఒక దుండగుడు మంత్రి జయశంకర్ కారు దగ్గరకు దూసుకువచ్చాడు. సదరు దుండగుడి చేతిలో భారత జెండా ఉంది. అయితే భారత జెండాను అవమానించేలా దుండగుడు ప్రవర్తించాడు. అంతేకాదు భారత్కు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు కూడా చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న భద్రతా బలగాలు గమనించాయి. వెంటనే నినాదాలు చేస్తున్న దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు దుండగుడితో పాటు ఉన్న ఇతర యువకులను అక్కడి నుంచి తరిమి కొట్టారు. కాగా ఈ నెల 4వ తేదీన బ్రిటన్ పర్యటనకు వెళ్లారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఈ నెల 9వ తేదీ వరకు ఆయన బ్రిటన్లోనే ఉంటారు. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో జయశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారం వంటి అనేక అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నుల గురించి ఒక సమావేశంలో మంత్రి జయశంకర్ ప్రసంగించారు. మన దేశంలో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్నది ఖలిస్తానీ ఉద్యమ ప్రధాన లక్ష్యం. ఇందిరా హయాంలో ఖలిస్తాన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సంత్ జర్నైల్ సింగ్ భింద్రేవాల్ అప్పట్లో ఈ ఏర్పాటువాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఒక దశలో అమృతసర్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్నాడు. అక్కడ నుంచే అనుచరులకు ఆదేశాలు జారీ చేశాడు. పంజాబ్ను అల్లకల్లోలం చేసేశాడు. దీంతో స్వర్ణ దేవాలయం నుంచి భింద్రన్వాలే అతని అనుచరులను బయటికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్కు శ్రీకారం చుట్టింది. భింద్రన్వాలేను హతమార్చింది. అయితే ఖలిస్తానీ ఉద్యమకారులు ఇప్పటికే బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కాగా ఖలిస్తానీ ఉద్యమకారులకు కొన్ని విదేశాల మద్దతు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.